హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుతని మాట్లాడుతున్నాను. మన మిత్రులు కొంతమంది అడిగారు, లింగాష్టకము నొటేషన్ చెప్పమని చెప్పేసేసి. అందుకనే తప్పనిసరిగా మనం చెప్పుకుంటున్నాము. లింగాష్టకము శివరంజని రాగంలో ఉంటుంది. సరి గ పద సా సాధ ప గ రి స. మన మోహన్ రాగం ఎలాగైతే ఉంటుందో సేమ్ అవే స్వరాలు. కానీ ఏంటంటే ఇందులో గావన్ ఉంటుంది. మోహన్ రాగంలో ఘాటు వస్తుంది. సా మామూలుగానే ఉంటుంది. తర్వాత రీ టు గావన్ పా దాటు సా. అదే విధంగా అవరోహణ క్రమంలో సా దాటు పా గవన్ రీటు సా. ఆ విధంగా మనకి శివరంజన్ ఉంటుంది. అయితే ఏంటంటే మధ్య మధ్యలో దా వన్ కూడా వస్తుంది అనమాట. అందుకనే దీనిని మిశ్ర శివరంజని రాగం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. ఆరోహణ అవరోహణ ఒకసారి ఫ్లూట్ మీద చెప్పుకుందాం. లింగాష్టకంలో 2 నొటేషన్లు ఉంటాయి. మొత్తం 8 చరణాలకి కూడా ఆ 2 నొటేషన్లే ఉంటాయన్నమాట. ఇందులో 3, 6 సంబంధించిన సర్వసుగంధ సులేపిత లింగం అనే దానికిని దేవగణార్చిత సేవిత లింగం 3, 6 ఈ 2 చరణాలకి సంబంధించి రెండవ నొటేషన్లో ఉంటుంది. అది మిగతా 6 చరణాలకి సంబంధించి ఫస్ట్ నొటేషన్లో ఉంటాయన్నమాట. అది ఒకసారి మనం చెప్పుకుందాం. ఫస్ట్ నొటేషన్ సారి రి గ గరి గ గరి గారి స రి రి స రి స ధ సారి గరి రి సారి గ పా ప ప ద ద స ద ప సారి గరి స ధ రి స స స స. ఇది ఫస్ట్ నొటేషను. రెండవ నొటేషన్ వచ్చేసి మనకి పాప పద ద ద ద ద ద పాప పాప పద ద ద ద ద ద పాప గ గ ప గ ప ధ ప గ ప గ రి రి స రి గ రి స ధ రి స స స స. ఆ విధంగా ఉంటుంది. మన ఫ్లూట్ అచ్చు ఛానల్ని అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ కామెంట్ కూడా తెలియచేయండి. ఆ విధంగా 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.